పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా సినిమా హరిహర వీరమల్లు. 17వ శతాబ్దం నేపథ్యంలో సాగే ఈ కథలో పవన్ కళ్యాణ్ చారిత్రాత్మక యోధుడిగా కనిపించబోతున్నారు. ఈ సినిమాకి ముందుగా క్రిష్ డైరెక్షన్ వహించగా కొన్ని కారణాలతో మధ్యలోనే తప్పుకున్నారు. దీంతో దర్శకత్వ పగ్గాలు జ్యోతి కృష్ణ చేపట్టారు. పవన్ కళ్యాణ్తో ఖుషి వంటి బ్లాక్ బస్టర్ అందించిన ఏం రత్నం సమర్పణలో ఏ దయాకర్ రావు ఈ సినిమా నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్. అయితే 2 భాగాలుగా తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు తొలి భాగాన్ని హరిహర వీరమల్లు పార్ట్ 1 స్క్వాడ్ వర్సెస్ స్పిరిట్ పేరుతో మే 9న థియేటర్లోకి తీసుకురాబోతున్నారు. ఈ నేపథ్యంలో నిర్మాణాంతర పనుల్ని వేగవంతం చేశారు. దీంట్లో భాగంగానే డబ్బింగ్ పార్ట్ని శుక్రవారం నుంచి స్టార్ట్ చేసినట్టుగా తెలిపారు. అయితే ఏ ముహూర్తాన హరిహర వీరమల్లు ప్రకటించారో గానీ తొలి రోజు నుంచి ఎన్నో అడ్డంకులు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ జనసేన కార్యకలాపాల్లో పాల్గొనడంతో షూటింగ్కి బ్రేక్ పడింది. ఆ తర్వాత ఎన్నికలు రావడం, పవన్ ఎమ్మెల్యేగా గెలిచి ఏకంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కావడంతో షూటింగ్కి రాలేని పరిస్థితి. మొత్తానికి నిర్మాత పరిస్థితి అర్థం చేసుకున్న పవన్ తనకి సమయం దొరికినప్పుడు కాల్ షీట్లు ఇచ్చి కొద్ది రోజులు షూటింగ్లో పాల్గొన్నారు. అయితే ఇంకా ఆయన పాత్రకి సంబంధించి 4 రోజు షూటింగ్లు అయితే పెండింగ్గా ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి నెలాఖరికి కానీ వచ్చే నెలలో కానీ సెట్లోకి అడుగుపెట్టే అవకాశం ఉందంట పవన్ కళ్యాణ్. అయితే పవన్ కళ్యాణ్ కెరియర్లో తొలి పాన్ ఇండియా సినిమాగా హరిహర వీరమల్లు తెరకెక్కుతోంది. దీనిపై పోస్టర్స్, గ్లిమ్స్, టీజర్స్ అన్నీ ఆకట్టుకున్నాయి. గత నెలలో విడుదల చేసిన కొల్లగొట్టి నాదిరో అంటూ సాగే సాంగ్కి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సాంగ్ని మంగ్లీ రాహుల్ సిప్లిగంజ్, రమ్య బెహరా, యామిని కంఠసాల ఆలపించారు. ఈ పాటలో పవన్తో కలిసి అనసూయ, పూజిత పొన్నాడ డాన్స్ చేశారు. మరోవైపు రాజకీయాలతో బిజీగా మారిపోయిన పవన్ కళ్యాణ్ సినిమాలకి గుడ్ బై చెప్తున్నారు. హరిహర వీరమల్లుతో పాటు ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో నటిస్తున్న పవన్ తర్వాత కొత్త ప్రాజెక్టులు ఒప్పుకోలేదు. కాల్ షీట్లు ఇవ్వలేక ఆయన ఇబ్బంది పడుతున్నారు. దీంతో సురేందర్ రెడ్డితో అనుకున్న ప్రాజెక్టు పట్టాలకే అవకాశం కనిపించడం లేదు. గతంలో అజ్ఞాతవాసితో సినిమాలు ఆపేసి పూర్తిస్థాయి రాజకీయాల్లో ఉంటాను అని చెప్పిన పవన్ ఆ తర్వాత ఎన్నికల్లో ఓడిపోవడంతో నిర్ణయాన్ని మార్చుకున్నారు. పార్టీ నడపడానికి నిధులు అవసరం కావడంతో సినిమాలు చేశారు. అయితే ఇప్పుడు ఏపీలో ఆయన పార్టీలో కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండడం, పవన్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకోవడంతో తీరిక లేకుండా ఉంటున్నారు. దీంతో ఆయన సినిమాలో నటించే అవకాశం ఇకపై ఉండకపోవచ్చని సన్నిహిత వర్గాలైతే చెబుతున్నాయి. మరి రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.